మంచి చెడు ఏదో మనం ఎన్నుకోవాల్సిందే, ప్రేరేపణ కలిగిద్ది అంతే. కానీ ప్రేరేపణ కలిగినంత మాత్రాన పాపం కాదు. ఆ ప్రేరేపణను అమల్లో పెడితే అప్పుడు ఏమైనట్టు? పాపం చేసినట్లు. కాబట్టి అనారోగ్యాలకు మూలము మనం నోటితో తినేవే కాదు, హృదయంలో నివసించే అపవిత్రతను బట్టి ఆత్మ ఏమవుతుంది? క్షీణిస్తుంది. ఆత్మ క్షీణించుట చేత అనారోగ్యం పాలవుతారు. మనసే బాగాలేదంటారు, తినబుద్ధి అయిద్దా? తాగబుద్ధి అయిద్దా? మనశ్శాంతి లేదంటారు, తినబుద్ధి అయిద్దా? తాగబుద్ధి అయిద్దా? సంతోషం లేదు. సంతోషం లేని వ్యక్తులు ఏమవుతారు? క్షీణించిపోతారు. సంతోషం ఎందుకు లేదు దేవుడు చెప్పట్లేదా? నెమ్మది ఎందుకు ఉండట్లేదో దేవుడు చెప్పట్లేదా? పిసనాలు ఉండొద్దా దేవుడు చెప్పట్లేదా? మీ కష్టాల చేత మీరు తినమని చెప్పట్లేదా? శరీరాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పట్లేదా? అవన్నీ పక్కన పెడితే